2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. చాలామంది పిల్లలు సెన్సిటివ్గా ఉంటుంటారు. వాళ్ళని గట్టిగా ఏమన్నా అనాలి అన్నా, లేదు అంటే ఒక దెబ్బ వేయాలి అన్నా చాలా భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళని గబుక్కున అనలేము. అంత సెన్సిటివ్గా పిల్లలు ఉండడానికి కారణం ఏంటి అంటారు? అలాంటి పిల్లల్ని మనం ఏ విధంగా దాని నుంచి బయటికి తీసుకురావచ్చు అంటారు? ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తున్న బిహేవియర్స్ రెండు పర్సనాలిటీస్గా ఉంటున్నాయి. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్, లేదంటే లో కాన్ఫిడెన్స్. అయితే హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, లేదు అంటే సెన్సిటివ్గా ఉంటున్నారు. ఇప్పుడు మన టాపిక్ ఈ సెన్సిటివ్ చైల్డ్ గురించి. వీళ్ళ ప్రపంచం ఎలా ఉంటుంది అంటే గ్లాస్ కంటే కూడా సెన్సిటివ్గా ఉంటుంది. మనం గ్లాస్ని ఎలా ఫీల్ అవుతాం? చేత్తో పట్టుకుంటే కొంతసేపు వరకు బాగానే ఉంటుంది, తర్వాత పడిపోతుందేమో, మనమే వదిలేస్తామేమో అనే టెన్షన్ ఉంటుంది. ఎక్కడైనా పెట్టాలన్నా కూడా ఎవరైనా వచ్చి దాన్ని తన్నుతారేమో, పడేస్తారేమో అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఇదే సెన్సిటివ్నెస్ అనేది పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళ ప్రపంచంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇన్స్టాగ్రామ్లో కమెంట్కి కూడా చాలా పవర్ ఉంటుంది. మనకి ర్యాండమ్గా వచ్చే కమెంట్స్లో నైస్ అని ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, కమెంట్, ఇంకా ఫుల్ హ్యాపీ, బాగానే ఉంటుంది. నెగిటివ్ మెసేజ్ ఏదైనా వేస్ట్ అని కానీ, వర్స్ట్ అని కానీ, అలా ఏదైనా నెగిటివ్ మెసేజ్ వచ్చింది అంటే ఇంకా అసలు రోజంతా కూడా డిసప్పాయింట్మెంటే. ఇంకా దాన్నే క్యారీ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ఆలోచించేయడం దాని గురించి. అంటే మన సెల్ఫ్ వర్త్ అనేది బయట వాళ్ళ ఒపీనియన్లో ఉంది, దాని మీద ఆధారపడి ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు మన వాల్యూ ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గర ఉండాలి, మన వాళ్ళ దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడు కమెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ ఒక మెసేజ్ పెట్టినా ఎవరికైనా వాట్సాప్లో సీన్ అని రాగానే ఇమ్మీడియట్గా రిప్లై చేస్తాం. ఇంకా చూసి వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ రీజన్స్ తోటి వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నా, కొంచెం మెసేజ్ లేట్ అయింది అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చే రిప్లై ఇంకా ఓవర్ థింకింగ్, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా, నేను ఏమైనా మిస్టేక్ చేశానా అనే ఆలోచన. ఇంత సెన్సిటివ్గా అయిపోతున్నారు. అసలు పేరెంట్స్గా మనం పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటున్నాం. పిల్లలు ఇలా సెన్సిటివ్గా తయారవ్వడానికి పేరెంట్స్ నుంచి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం పిల్లల్ని స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అని చెప్తూనే అకాడమిక్ ప్రెషర్ అనేది వాళ్ళ మీద పెడుతున్నాం. కంపారిజన్ అనే పేరుతోటి వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని చంపేస్తున్నాం. నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని చెప్పడంతో పదే ఈ మాటలు విన్నప్పుడు ఆ పిల్లాడు ఎమోషన్స్ అన్నిటిని కూడా సప్రెస్ చేస్తున్నాడు. స్ట్రాంగ్గా ఉండు అని చెప్తూనే వాళ్ళ ఎమోషన్స్ అన్నిటిని కూడా లోపలే సప్రెస్ చేసి వాళ్ళని మ్యూట్ చేసేస్తున్నాం. రియాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనం పిల్లల్ని స్ట్రాంగ్గా తయారు చేయడానికి ట్రై చేస్తూ ఎమోషనల్లీ వీక్గా ప్రిపేర్ చేస్తున్నాం. ఇది రియాలిటీ. అసలు పిల్లలు ఇలా అవ్వడానికి పేరెంట్స్ చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటి, అసలు పేరెంట్స్ ఏ రకంగా కారణమవుతున్నారు పిల్లలు సెన్సిటివ్గా తయారవడానికి? కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అసలు ఎమోషనల్లీ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఎంత కష్టం వచ్చినా ఏడవకుండా ఉండటమా? కాదు. ఎంత కష్టం వచ్చినా, ఒకవేళ ఏడ్చినా దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడం, ఇది ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే. ఇక్కడ చాలామంది పేరెంట్స్ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ఏడవకూడదు అని చెప్పడం వల్ల పిల్లలు దాని నుంచి ఏం నేర్చుకోరు. పిల్లల ఎమోషన్స్ని ఫీల్ అవ్వనివ్వాలి, కానీ అదే ఫీలింగ్లో స్ట్రక్ అవ్వకుండా పిల్లల్ని గైడ్ చేయాలి. ఇది ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి అసలు సెన్సిటివ్గా ఉండే పిల్లల యొక్క ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చిన్న ఫెయిల్యూర్ని కూడా పెద్ద డిజాస్టర్లా చూస్తారు. చిన్న రిజెక్షన్ని కూడా చాలా పెద్ద ఫెయిల్యూర్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు నేను వాళ్ళకి నచ్చలేదేమో, నేను యూజ్లెస్ ఏమో అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఫీల్ అవుతారంటే ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ యొక్క ఎమోషనల్ సపోర్ట్ అనేది లేదు. ఇంకా కంపారిజన్, ఇంకా ఎక్స్పెక్టేషన్స్, ఇవి మాత్రమే ఉంటాయి ఎప్పుడు చూసినా. ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మాట్లాడి ఎమోషనల్లీ వాళ్ళని సపోర్ట్ చేసి గైడ్ చేసే అంత సిచ్యువేషన్స్ ఉండవు. అండ్ థర్డ్ వచ్చేసి పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే పిల్లల్ని స్ట్రాంగ్గా ఉండు అని చెప్తూనే వీళ్ళే ఓవర్గా ప్రొటెక్ట్ చేసేస్తారు, ఓవర్గా కంట్రోల్ చేసేస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నా కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పీరియన్స్
అండ్ సపోర్ట్తో మాత్రమే వస్తుంది. ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండడం కూడా అప్పుడే నేర్చుకుంటారు. ఏదైనా పర్సనల్లీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, ఎట్ ద సేమ్ టైం మన సపోర్ట్ ఉండాలి. ఈ రెండు కలిస్తేనే పిల్లలు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించాలి. పేరెంట్స్ చాలామంది పిల్లలు మాట్లాడుతున్న ఊరికే వాళ్ళని కరెక్ట్ చేసేయాలి, చెప్పేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటల్లోనూ చేసే పనుల్లోనూ ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ చేసి అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది ట్రై చేయకుండానే అసలు ఫెయిల్ అవ్వకూడదు, ఫెయిల్యూర్ అనేది పిల్లలు చూడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ ప్రతి స్టెప్లోనూ కరెక్ట్ చేసేస్తూ జడ్జ్ చేసేస్తూ ఉంటారు. మరి ఎక్స్పీరియన్స్ చెయ్యిందే వాళ్ళకి సక్సెస్ అనేది ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఏదైనా జరిగింది అంటే ఇమీడియట్గా సొల్యూషన్స్ ఇవ్వకూడదు, వాళ్ళని అడగాలి. అవును, నెక్స్ట్ టైం ఇంకెలా చేయొచ్చు, దీనికి ఇంకేమైనా ఆప్షన్ ఉందా, ఒకసారి ఆలోచిద్దాం. ఇలాంటి మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుకుతారు, సొల్యూషన్ వాళ్ళ ద్వారానే వస్తుంది. మనం వెయిట్ చేయాలి. ఆ పేషెన్స్ పేరెంట్స్లో లేక ఆ ఫెయిల్యూర్ అనే మాటని తీసుకోలేక, ఫస్ట్ పేరెంట్సే తీసుకోలేక పిల్లలు ఫెయిల్యూర్ని ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ సజెషన్స్ ఇచ్చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకు అంటే లైఫ్ అంతా ప్రతి క్షణము మనతో గూగుల్ సెర్చ్ అనేది ఉండదు కదా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలి అంటే త్రూ ఎక్స్పీరియన్స్ రావాలి, దాంతోపాటు మన గైడెన్స్ ఉండాలి. సో మీరు చెప్పినట్టుగానే చాలామంది పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటుంటారు. సో ప్రాసెస్లో ఎలా వాళ్ళని ఎంగేజ్ చేయాలో తెలియదు. ఈ పాయింట్స్ ప్రతి పేరెంట్ కూడా అర్థం చేసుకొని చూడాల్సిన పాయింట్స్ అండి ఇవి. వీటితో పాటు ఇంకొకటి, ఫెయిల్యూర్ని నార్మలైజ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ అందరూ, ఏ ఇంట్లో అయితే ఫెయిల్యూర్ని ప్రతి క్షణం పనిష్మెంట్లా ట్రీట్ చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో పిల్లలు జీవితంలో ఎప్పటికీ ఏమీ అచీవ్ చేయలేరు. ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేశారు అంటే పిల్లలతో మనం ఏం మాట్లాడాలి? నువ్వు వేస్ట్, నువ్వు వర్స్ట్, నువ్వు రాంగ్, ఈ మాటలు కాదు. మనం ఏం చెప్పాలి? నువ్వు ఇప్పటిదాకా ఏ మెథడ్స్ అయితే ఫాలో అయ్యావో ఆ మెథడ్స్ మేబీ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు వేరేవి ట్రై చేయి, ఇంకేం చేయాలో మనం ఆలోచిద్దాం, డిసైడ్ చేద్దాం. ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో పాజిటివిటీ పెరుగుతుంది, పేరెంట్స్కి పిల్లలకి ఎమోషనల్ కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తారు. ఎస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కనెక్షన్ వర్సెస్ కరెక్షన్. పేరెంట్స్కి అర్జెన్సీ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ప్రతి విషయం కరెక్ట్ చేసేయాలి, నేనే చెప్పాలి, పేరెంట్స్ నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు పేరెంట్గా అని చెప్పేసి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూస్తూ ఉంటారు. కానీ పిల్లలకు కావాల్సింది కరెక్షన్ కాదు, కనెక్షన్. ఓకే. పిల్లలు ఎప్పుడైతే పేరెంట్స్ని సేఫ్గా ఫీల్ అయ్యి వాళ్ళకున్న ప్రతి ఎమోషన్ని పేరెంట్స్తో సేఫ్గా సెక్యూర్డ్గా షేర్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు వాళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. దాంతోపాటు ఈ కరెక్షన్స్ అనేవి ప్రతిసారి మనమే చేసే అవసరం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ గైడెన్స్తో నేర్చుకుంటారు. ఇందాకనే చెప్పాము ఈ మాట. సో ప్రతి విషయంలోనూ ఎక్స్పీరియన్స్ అవసరం, అట్ ద సేమ్ టైం మన గైడెన్స్ కూడా అవసరం. ప్రతి విషయాన్ని జడ్జ్ చేయకుండా వినగలగాలి ఫస్ట్ పేరెంట్. అప్పుడు పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, వీడికి మనం ఇంకొక ఆప్షన్ చూడు ఏదైనా ఉంది అన్నప్పుడు వీడు కరెక్ట్ రూట్లోనే ఆలోచిస్తున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? పిల్లల్ని మాట్లాడనిస్తే తెలుస్తుంది. సో వాళ్ళకి మాట్లాడే స్పేస్ అనేది క్రియేట్ చేయాలి వితౌట్ జడ్జింగ్. ట్రూ. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఎస్పెషల్లీ పేరెంట్స్, మీ పిల్లలు ప్రతి చిన్న మాటకి చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉన్నారు, హర్ట్ అవుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ గాజు బొమ్మలాగా మనం చూసుకోవాల్సి వస్తుందన్న ప్రాసెస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇందులో ప్రతి పాయింట్లో పేరెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు సరిచేసేవే ఉన్నాయి. సో డెఫినెట్గా ఎపిసోడ్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. ఎవరైనా సరే ప్రసన్న గారిని కనుక మీట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి ఒకసారి దాని డీటెయిల్స్ అండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ప్రసన్న? షూర్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేరెంట్స్ ఇది. మదర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. ఇక్కడ పేరెంట్స్కి పిల్లలకి ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పరిచేది ఈ సమ్మర్లోనే. ఎందుకంటే పిల్లల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అసలు మన పిల్లలకి ఏం వచ్చు ఏమి రావు అనేది తెలిసేది కూడా, ఐడెంటిఫై చేసేది కూడా ఈ టైంలోనే. సో ఇలాంటప్పుడు పేరెంట్స్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు మన పిల్లలకి ఏమొచ్చు, వాళ్ళ టాలెంట్స్ ఏంటి అనేది చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు అది ఐడెంటిఫై చేయడంలో. సో వీళ్ళందరికీ ఒక క్లారిటీ తీసుకురావడం కోసం
నో యువర్ చైల్డ్స్ టాలెంట్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. మే 15th నుంచి 10 days ఉంటుంది వర్క్షాప్. ఇది ఓకే, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేరెంట్స్. సో పేరెంట్స్తో పాటు పిల్లలకు కూడా ఉండొచ్చు సెషన్లో? అటెండ్ అవ్వచ్చు, బట్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్కువ పేరెంటింగ్ టెక్నిక్స్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాల మీద ఉంటుంది కాబట్టి సో పిల్లలు అనేది అంత అవసరం లేదు. పేరెంట్స్కి అయితే మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మే 15th నుంచి 10 days ప్రోగ్రామ్. ఇది మార్నింగ్ 11 కల్లా స్టార్ట్ అవుతుంది. 40 minutes జూమ్ కాల్. ఓకే, సో ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.